నమస్కారం ఎన్పీబీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్, అమిత్ షాతో కీలక భేటీ. నేటితో అనర్హత పిటిషన్ల విచారణకు ముగింపు, స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ. తెలంగాణ రాజ్యసభ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు, నేడు సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్. ఏపీ హైకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరైన సునీల్ నాయక్, గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కొనసాగుతున్న విచారణ. ముంబైలో మహాసమరం, ఫైనల్ బెత్ కోసం భారత్ ఇంగ్లాండ్ డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక భద్రతా అంశాలు, పోలీస్ విభాగ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర డీజీపీ బి శివధారెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్ఐబి ఐజీపీ బి సుమతి తదితరులు భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రాల్లో శాంతి భద్రత పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా ఈగల్ ఫోర్స్ కార్యకలాపాలు, సైబర్ నేరాలను, సైబర్ సవాళ్లను ఎదుర్కోవడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోషిస్తున్న క్రియాశీలక పాత్రను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఈ మధ్య హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరణ చేసి కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ను ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్ర హోంమంత్రికి వివరించారు. ఈ కారణం తెలంగాణకు ఇంకా ఎక్కువ ఐపీఎస్ అధికారుల అవసరాన్ని వివరించి తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాల్సిన అవసరాన్ని తెలిపారు. అంతేకాకుండా శరవేగంగా పెరుగుతున్న హైదరాబాద్ జనాభా దృష్ట్యా పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారుల కేటాయింపు అత్యవసరమని, ఈ దిశగా కేంద్ర హోంశాఖ సానుకూల నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో ఈ మధ్య అజ్ఞాతాన్ని వీడి బయటకొచ్చిన మావోయిస్ట్ నాయకుల విషయం కూడా చర్చకొచ్చింది. మిగిలిన మావోయిస్ట్ నాయకుల లొంగుబాటు, వారి పునరావాసానికి సంబంధించిన విషయాలను సీఎం ఈ సమావేశంలో వివరించారు. గత 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో గణనీయమైన మార్పులు వచ్చాయని, మొత్తం 591 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలో ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు రావడం శుభపరిణామని, వీరందరికీ ప్రభుత్వం తరపున కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై కూడా చర్చించారు. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి కూడా అమిత్ షాతో రేవంత్ రెడ్డి చర్చించారు. నేటితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ ముగియనుంది. గత కొంతకాలంగా స్పీకర్ గడ్డం ప్రసాదరావు అనర్హత పిటిషన్ ఆరోపణలున్న ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి మారారని 10 మంది ఎమ్మెల్యేలపై విచారణను స్పీకర్ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల్లో విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాదరావు క్లీన్ చిట్ ఇచ్చారు. నేడు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పిటిషన్లను స్పీకర్ విచారించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు స్పీకర్ ఛాంబర్లో విచారణ. మొదటగా కడియం శ్రీహరి పిటిషన్పై విచారించనున్న స్పీకర్ అనంతరం దానం నాగేందర్ పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు. ఈ ఇద్దరు పిటిషన్లపై విచారణ ముగిసిన తర్వాత స్పీకర్ తీర్పును వెలువరించనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ రోజు నామినేషన్స్ వేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డిలను అధిష్టానం ప్రకటించింది. ఈ రోజు వీళ్ళిద్దరూ తమ నామినేషన్ దాఖలు చేయనున్నారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు వీరు అధికారికంగా నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా పాల్గొనున్నారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో హాజరై అభ్యర్థులకు మద్దతు తెలుపనున్నారు. ముగియనున్న గడువు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసనసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. कांग्रेस पार्टी के अध्यक्ष का, पूर्व अध्यक्ष का, मुख्यमंत्री का, पूरे मंत्रिमंडल का, प्रदेश अध्यक्ष का और हर एमएलए मेरे सहयोगी हैं, उनको मैं नमस्कार करता हूँ। आशा और विश्वास है कि जो हम लोग तेलंगाना में कर रहे हैं अलग अलग इनिशिएटिव में,
और जिसको मैं डिफेंड भी कर रहा हूँ उच्चतम न्यायालय में, उससे जनहित का फायदा होगा, बढ़ावा होगा। बहुत बहुत धन्यवाद। अभी देखिए, आप अभी बता नहीं सकते, बताएंगे आप। ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్దలు బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రివర్గము, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో ఇవాళ రాజ్యసభ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. పార్టీ ఆశీర్వాదం. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టడీలో హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 7వ నిందితుడిగా ఉన్న బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఎట్టకేలకు పోలీసులకు విచారణకు హాజరయ్యారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు సునీల్ నాయక్ను పోలీసులు సుదీర్ఘంగా విచారించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 మే నెలలో నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించిన సంగతి తెలిసిందే. ఆ రోజు రాత్రంతా ఆయనను సిఐడి కార్యాలయంలోనే ఉంచారు. ఆ సమయంలో సిఐడి డీఐజీగా ఉన్న సునీల్ నాయక్ ఆ రాత్రి వేళ పలుమార్లు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయి. దీంతో ఆయనను ఈ కేసులో A7గా చేర్చారు. విచారణకు రావాలంటూ పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు కాలేదు. ఈ క్రమంలో సునీల్ నాయక్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు పాట్నా వరకు వెళ్లిన సాంకేతిక కారణాల వల్ల తీసుకురాలేకపోయారు. అయితే ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సునీల్ నాయక్ నిరాశితులైంది. విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన ఈ రోజు విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల వరకు సాగే ఈ విచారణలో ఆ రాత్రి జరిగిన పరిణామాలపై పోలీసులు ఆయన ప్రశ్నిస్తున్నారు. 9వ తేదీ వరకు విచారణ కొనసాగనుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. ఒక ప్రైవేట్ వేడుక కోసం వచ్చినప్పటికీ ఆయనను చూసేందుకు జనసందోహం పోటెత్తింది. అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరయ్యారు. నూతన వధువులను ఆశీర్వదించి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు. జగన్ వస్తున్నారన్న సమాచారంతో అల్లూరు జిల్లా నలుబోల నుంచి భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. హెలిప్యాడ్ నుండి వేదిక వరకు జగన్ ప్రయాణించిన పొడవునా ప్రజలు పూలవర్షం కురిపించారు. జై జగన్, మా నమ్మకం నువ్వే జగన్ అంటూ నినాదాలతో అరకులోయ మారుమోగింది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గత 2 రోజులుగా వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మండలి సమావేశాలు కొనసాగుతుండగా తిరుమల లడ్డు వ్యవహారంపై చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో నిన్న తిరుమల లడ్డు వ్యవహారంపై వాడివేడి చర్చ జరగా ఈ రోజు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తొలగించాలని డిమాండ్ చేస్తూ మండలిలో వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సభ ప్రారంభం కాగానే ఆందోళన చేపట్టారు. దీంతో మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు. అనంతరం వైసీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని మండలి చైర్మన్ పొడియం చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్నట్లు బీహార్ సీఎం నితీష్ కుమార్ అధికారిక ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం ఉంది. తాజాగా గురువారం ఆయన ఈ ప్రచారం నిజమని నిర్ధారించారు. గత 2 దశాబ్దాలకు పైగా మీరు నాపై ఉంచిన విశ్వాసం, మద్దతు నిరంతరం కొనసాగుతోంది. అదే ఫలంతో మేము బీహార్ రాష్ట్రానికి మీ అందరికీ సంపూర్ణ నిబద్ధతతో సేవ చేయగలిగాం. మీ విశ్వాసం, మద్దతు వల్లే బీహార్ ఈ రోజు అభివృద్ధి మరియు గౌరవానికి కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోంది. ఇందుకు నేను గతంలో కూడా మీ అందరికీ పలుమార్లు కృతజ్ఞతలు తెలిపాను. నా పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఒక కోరిక నా మనసులో ఉంది. బీహార్ శాసనమండలి 2 సభలతో పాటు పార్లమెంట్లో 2 సభల సభ్యుడిగా కూడా ఉండాలని ఆశించాను. ఆ క్రమంలో ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా మారాలని కోరుకుంటున్నాను. మీతో నా ఈ అనుబంధం భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందని నేను పూర్తి నిజాయితీతో హామీ ఇస్తున్నాను. మీ అందరితో కలిసి అభివృద్ధి చెందిన బీహార్ నిర్మాణం అనే సంకల్పం అలాగే కొనసాగుతుంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి నా పూర్తి సహకారం మరియు మార్గదర్శకం ఉంటుందని ఆయన అధికారిక ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ వెళ్లిన తర్వాత రాష్ట్రంలో కొత్త సీఎంగా బీజేపీ నేత ఉండబోతున్నారు. మరోవైపు నితీష్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది. బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టొచ్చని తెలుస్తోంది. चल रहा है तो आज जितना लोग बोल रहे हैं और जब उनकी पार्टी केंद्र में थी हम तो 10 के बाद से शुरू किए हुए थे। लगातार सब जगह कितना आंदोलन, पटना, दिल्ली, कहाँ कहाँ नहीं कितना हुआ सब आप जानते हैं। और हम लोग कर रहे थे, लोग जितना काम करवाए उसको देखने के लिए आए, तो हम अब नहीं कराए। 14 के बाद तो लोग फिर अलग हट गए, तो नहीं कराए कि तुम भी कोशिश किए थे। लेकिन हम इसके लिए लगातार बोलते रहे और इन लोगों को भी हमने कहा। तो अब एक बात हो रहा था, विशेष राज्य का दर्जा पहले से खत्म हो गया है। हम लोगों ने ही कह दिया कि विशेष राज्य का दर्जा दीजिए या विशेष अधिकार के लिए मदद दीजिए। यहाँ के लिए जो जरूरत है बिहार के लिए, क्योंकि बिहार को भी आगे बढ़ना है। तो बहुत कुछ किया है, आप जानते हैं कैसे बुरा हाल था बजट का। जब हम लोग 5 से शुरू किए हैं, नवंबर 5 में, तो जो इतना काम करते हुए अब जहाँ देखिए ना कितना जगह पर जाने का रास्ता बना है, कितना ज्यादा स्कूल बना है, कितना एक एक नए नए चीजों का निर्माण हुआ है। अब पटना का ही देखिए ना, शाम के बाद कोई बाहर निकलने के लिए जाता था, आज जो घोषणा हुआ उसे आप खुश हैं ना? सुनिए ना, सब कुछ किया गया। तो हम लोगों ने शुरू से कह दिया था ये या बिहार को विशेष तौर पर मदद करिए इसके लिए। अब उसी में उन लोगों ने कई चीजों का मदद करने का घोषणा कर दिया। तो आप संतुष्ट हैं? कहना था कि भाई असल चीज है कि हम लोगों को जो हम लोग इतना काम कर रहे हैं, तो उसमें अगर केंद्र से बहुत सारे चीजों में और ज्यादा अतिरिक्त मदद मिलेगा तो फायदा होगा। ये तो हो ही रहा है, इसलिए बिना मतलब करोगे। विशेष राज्य का दर्जा जो मांग रहे थे, राज्य का दर्जा का मांग अब खत्म होगा या आगे कंटिन्यू करेगा? हम लोग विशेष राज्य का दर्जा कह रहे थे, और अगर विशेष राज्य का दर्जा बहुत लोगों का था कि पहले से बंद कर दिया गया है इसलिए, तो उसके चलते एक सहायता के लिए बिहार के विकास के लिए मदद होना चाहिए, मदद होना चाहिए बिहार को। तो वो तो करना शुरू कर दिए। आप खुश हैं? अरे हाँ भाई, हम तो ये दोनों चीज कह ही दिए थे, तो एक चीज का तो शुरू हो गया। రాజమండ్రిలో కల్తీ పాల వల్ల మంచాన పడ్డ వాళ్ళు ఇంకా కోలుకోవడం లేదు. రోజుకొకరుగా చనిపోతూ ఉండడం అక్కడి ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. ఇంతవరకు 8 మంది చనిపోగా మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 4 డయాలసిస్ నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన వెలుగు చూసి 10 రోజులైంది. కానీ ఇప్పటికీ ఆ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు బాధితుల పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. ఇప్పటికీ పలువురు వెంటిలేటర్పైనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల ఆరోగ్యం కాస్తైనా మెరుగైన సూచనలు లేకపోగా ఒక్కొక్కరుగా చనిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మృతుల సంఖ్య 7కు చేరింది. మరో 9 మందిని వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. 4 పేషెంట్లకు డయాలసిస్ నిర్వహిస్తున్నారు. కల్తీపాలు ఘటనకు సంబంధించి ఇంతవరకు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక రాలేదు. దీంతో పాల వల్లే విష ప్రభావం పడిందని భావిస్తున్న అసలు కారణాలు ఇంకా తెలియరావడం లేదు. అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందడానికి 5 నుంచి 7 రోజులు పడుతుందని అంటున్నారు.
మనకి ఎవరో తెలుసు ఎట్లా కాదు మీరు కనిపెట్టింది ఏంటంటే మేడం గారే ఒకటి అంటే పొట్ట చేత పట్టుకుని పొరుగు రాష్ట్రానికి కూలి పనులకు వెళ్లిన అతను కోట్లకు పడగలెత్తాడు. ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి ఎదిగాడు. ఓ మాఫియా డాన్కు బినామీగా వ్యవహరించాడు అనే ఆరోపణలు సైతం ఎదుర్కొన్నాడు. అయితే అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో జనాన్ని కుచ్చుటూపి పెట్టి వచ్చి లెక్కిస్తున్నాడు. ఇంతకీ ఎవరతను? కోట్ల రూపాయల ఆస్తులకు ఎలా పడగలెత్తాడు? ఇప్పుడు చేతులు ఎత్తేసే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది. కొమ్మూరి కోల్ హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ మొత్తం వెలుగులోకి వచ్చింది. అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో వందల కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టింది త్రిపుర కన్స్ట్రక్షన్స్. దీంతో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పసుపురెడ్డి సుధాకర్ అతని భార్యను అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు సుధాకర్ కూతురు అల్లుడు పరారులో ఉన్నారు. ఇంతకీ ఎవరి పసుపురెడ్డి సుధాకర్? అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటని ఆరా తీస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెల్లూరు జిల్లా కావలికి చెందిన పసుపురెడ్డి సుధాకర్ 5వ తరగతి వరకే చదువుకున్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా సెంటరింగ్ మేస్త్రిగా పనిచేశాడు. నెల్లూరులో బతకలేక తెలంగాణకు మక్కం మార్చాడు. ఇళ్ల నిర్మాణంలో కిటుకులు నేర్చుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. త్రిపుర కన్స్ట్రక్షన్స్ కంపెనీ పెట్టాడు. కోట్ల రూపాయలు కళ్లారా చూశాడు. కావలిలో 100 ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేశాడు. డబ్బుకు కుదవలేదు కాబట్టి పొలిటీషియన్ కావాలనుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల్లో పోటీకి చకచకా పావులు కదిపాడు. రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న వేసవిలో ఎండల తీవ్రత కారణంగా పేద ప్రజలు ప్రతి నెల రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి ఎదురు చూస్తూ ఇబ్బందులు పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ అన్ని రాష్ట్రాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి మొదటి వారం నుంచి ఎండలు పెరగడం, రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో లబ్ధిదారుల కోసం ముందుగా బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయంతో తెలంగాణలో సుమారుగా 3.20 కోట్ల మందికి ముందస్తుగా బియ్యం పంపిణీ జరగనుంది. కేంద్రం ఆదేశాల మేరకు 3 నెలల కోటా కింద ఒకేసారి పంపిణీ చేస్తే ఒక వ్యక్తికి 18 కిలోల బియ్యం అందించాలి. ఒక కుటుంబంలో 4 ఉంటే మొత్తంగా 72 కిలోలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేటాయించిన ఆహార ధాన్యాలను జూన్ 2026 వరకు ముందుగానే సేకరించి లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. రాబోయే ఆహార ధాన్యాల సేకరణ సీజన్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎదుర్కొనే లాజిస్టికల్ నిల్వ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆహార ప్రజా పంపిణీ శాఖ ఈ మేరకు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ 2026 వరకు కేటాయించిన ఆహార ధాన్యాలను ముందుగానే సేకరించి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, యూటీలను ఆదేశించింది. హిస్సార్ నుంచి సికింద్రాబాద్కు ప్రయాణికులతో వెళ్తున్న హిస్సార్ ఎక్స్ప్రెస్ ట్రైన్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజిన్ చక్రం ఒక్కసారిగా విరిగిపోవడంతో లోకో పైలట్ అప్రమత్తమై రైలు నిలిపివేశారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ వైపు వెళ్తున్న హిస్సార్ ఎక్స్ప్రెస్ హనుమకొండ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్దకు రాగానే సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్ చక్రం విరిగిపోవడానికి గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే రైలును అక్కడ నిలిపివేశారు. ఫలితంగా సుమారు 4 గంటల పాటు రైలు ట్రాక్ పైన ఉండిపోయింది. నిర్మానుష్య ప్రదేశంలో ట్రైన్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న రైల్వే సాంకేతిక నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక మరమ్మతులు చేపట్టారు. అనంతరం కాజీపేట నుంచి మరో ఇంజిన్ రప్పించి దాని సహాయంతో రైలును నెమ్మదిగా ఉప్పల్ రైల్వే స్టేషన్ తరలించారు. అక్కడి నుంచి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు చేశారు. ఇక రైలు ఇంజిన్ చక్రం విరిగిపోవడంపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పట్టాల నాణ్యత లోపం, ఇంజిన్ మెయింటెనెన్స్ లోపం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.
నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో తీవ్ర కలకలం రేగింది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో ఊహించని అపశృతి చోటు చేసుకుంది. భక్తుల కోలాహల మధ్య జరుగుతున్న ఉత్సవంలో ఒక్కసారిగా తెప్ప పక్కకు ఒరిగిపోవడంతో భక్తులందరూ నీళ్లలోకి పడిపోయారు. నిర్దేశించిన సామర్థ్యం కంటే విపరీతంగా అంటే దాదాపు 80 మందికి పైగా భక్తులు ఒకేసారి తెప్పపైకి ఎక్కడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. బరువు ఎక్కువడంతో బ్యాలెన్స్ తప్పిన తెప్ప చెరువులో ఒక పక్కకు మునిగిపోయింది. దీంతో ఒక్కసారిగా అక్కడ భయాందోళన నెలకొన్నాయి. ప్రాణాపాయస్థితిలో ఉన్నప్పటికీ భక్తులు తమ ఆరాధ్య దైవాన్ని విడవలేదు. తెప్ప మునిగిపోతుండటంతో స్వామివారి విగ్రహాన్ని భక్తులు తమ చేతులతోనే మోస్తూ నీటిలో నడుచుకుంటూ ఊరేగింపులు పూర్తి చేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నీటిలో పడ్డ భక్తులందరూ సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. అయితే ఇలాంటి ఉత్సవాల సమయంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నప్పుడు అధికారులు, నిర్వాహకులు ఎందుకు అప్రమత్తంగా లేరనే ప్రశ్నలు తలెత్తున్నాయి. అయ్యా మునిగిపోయింది బయట ఆపేయాలి. అయ్యా మునిగిపోయిందయ్యా. ఒరే 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 దిగేసినారు కదా అందరూ. బయటకు వచ్చేసారా? అందరూ వచ్చేసినారు. దేవుణ్ణి కూడా తీసేసినారు. ఏదో లోపం మామూలుగా ఏంటంటే అటు ఇటు. T20 వరల్డ్ కప్ 2026లో మరో ఉత్కంఠభరిత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. టోర్నీ సెమీఫైనల్ 2లో నేడు భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే ఈ పోరు ఫైనల్ బెర్త్ను ఖరారు చేయనుంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో ఫైనల్లో న్యూజిలాండ్తో టైటిల్ పోరుకు సిద్ధమవుతుంది. ఇకపోతే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా, హ్యారీ బ్రూక్స్ సారథ్యంలో ఇంగ్లాండ్ బరిలో దిగనున్నాయి. వరుసగా మూడో T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఈ రెండు జట్లు తలపడడం విశేషం. గడిచిన 2 వరల్డ్ కప్లలో 2022లో ఇంగ్లాండ్ భారత్ను ఓడించి ఫైనల్ చేరగా 2024లో గయానాలో దానికి భారత్ ప్రతీకారం తీర్చుకుని ఫైనల్ చేయి కప్పును సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మ్యాచ్లో వాతావరణం కూడా కీలక పాత్ర పోషించనుంది. ఒకవేళ వర్షం అడ్డంకిగా నిలిచి మ్యాచ్ నిలిచిపోతే రిజర్వ్ డేను కేటాయించారు. ఇందుకోసం గురువారం నాడు అదనంగా 90 నిమిషాలు, శుక్రవారం 120 నిమిషాలు అదనపు సమయం ఉంది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ జరిగేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేయనున్నారు. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దయితే సూపర్ 8 పాయింట్ల పట్టిక ఆధారంగా ఫలితం నిర్ణయిస్తారు. ఆ పరిస్థితిలో సూపర్ 8 గ్రూప్ 2లో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ ఫైనల్కు అర్హత సాధించి న్యూజిలాండ్తో తలపడుతుంది. భారత్ సూపర్ 8 గ్రూప్ 1లో 2వ స్థానంలో నిలిచింది కాబట్టి భారత్ టోర్నీ నుండి నిష్క్రమించాల్సి ఉంటుంది. అయితే నేడు ముంబైలో వర్షం పడే అవకాశాలు ఏమాత్రం లేవు. దీంతో పూర్తి మ్యాచ్ జరిగే అవకాశాలున్నాయి. పిచ్ విషయానికి వస్తే ఈ టోర్నీలో ఈ గ్రౌండ్లో ఇప్పటికే 2 మ్యాచ్లు జరిగాయి. ఒక మ్యాచ్లో వెస్టిండీస్ 196 పరుగులు కాపాడుకోగా మరో మ్యాచ్లో ఇటలీ 123 పరుగులకు నేపాల్ను ఆల్అౌట్ చేసి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ అనుకూలమైన ఈ పిచ్పై మరో హై స్కోరింగ్ థ్రిల్లర్ చూడొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తంగా ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడే జట్టు ఏదో నేడు తేలనుంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్, అమిత్ షాతో కీలక భేటీ. నేటితో అనర్హత పిటిషన్ల విచారణకు ముగింపు, స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ. తెలంగాణ రాజ్యసభ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు, నేడు సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్.
ఏపీ హైకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరైన సునీల్ నాయక్. గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కొనసాగుతున్న విచారణ. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.